మన భారతదేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసినదే. అయితే మన సహాయం లేకుండా ఆ దేశం ఆర్థికంగా నిలబడలేదు అనే విషయం ఆ దేశానికి కూడా తెలుసు. అయినా సరే మనతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిక్ నేతలు భారతదేశంతో సంబంధాలు తెంచుకోవాలి అని నిరసనలు తెలుపుతూ ఉండడంతో అది చూసి విర్రవీగిన యూనెస్ ప్రభుత్వం మన భారతదేశం మీద విషం కక్కింది. అంతేకాకుండా మన భారతదేశంతో చేసుకున్న ఒప్పందాలు అన్నిటినీ కూడా రద్దు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ బతికి బయటపడే అవకాశం కూడా లేదు. బంగ్లాదేశ్ మన దేశం నుండి ఎంతో కొంత సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే బంగ్లాదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ దేశానికి మన ఇండియా సహాయం చేస్తుందా లేదా వంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్షి ఎంత పైకి ఎగిరినా సరే తినడానికి అది కిందకే వస్తుంది అని పాత సామెత. ఇంతవరకు మన మీద ఎగిరెగిరి పడిన బంగ్లాదేశ్ ఈ మధ్యనే మన దేశం నుండి ఎన్నో ముఖ్యమైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలి అని బంగ్లాదేశ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో ముఖ్యంగా భారతదేశంలో సంబంధాలు తొలగించుకుని పూర్తిగా మన దేశానికి దూరం అవ్వాలి అని చైనా, పాకిస్తాన్, మాల్దీవులతో వ్యాపారం ప్రారంభించింది. అయితే భారతదేశంతో పెట్టుకుంటే బతకడం చాలా కష్టమనే విషయం బంగ్లాదేశ్కి ప్రాక్టికల్గా తెలిసి వచ్చింది. భారతదేశ సహాయం లేకపోతే ఆ దేశం మనుగడ సాగించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఉప్పు, నూనె, మసాలా దినుసుల నుండి ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటివి కూడా భారతదేశం నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్లో ఎప్పటి నుండో ఉంది. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన యూనెస్ ప్రభుత్వం షేక్ హసీనా చేసుకున్న ఒప్పందాలు అన్నిటినీ కూడా రద్దు చేసి భారతదేశంతో ట్రేడ్ రిలేషన్స్ పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవాలి అని ట్రై చేశాడు. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవాలి అని అనుకున్నాడు. కానీ తాను తీసుకున్న నిర్ణయం తనకే నష్టాన్ని తెచ్చిపెడుతుంది అని యూనెస్ భావించలేదు. ఈ నిర్ణయం యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉన్నాయి. దాంతో తిరిగి భారతదేశం వైపు మాత్రమే ఇప్పుడు యూనెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో భారీ సంక్షోభం ఏర్పడింది. ఆ దేశంలో ఆహార ధాన్యాల కొరత భారీ స్థాయిలో కలగడం వల్ల భారతదేశం నుండి 50,000 టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలి అని ఆ దేశం ఒక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్లో ఉన్న ఆహార మంత్రిత్వ శాఖ నుండి ఈ సమాచారం మనకు లభించింది. భారతదేశంలో సేల్ అగ్రి కమోడిటీస్ ద్వారా ఒక్కొక్క టన్నుకు సుమారు 39,000 రూపాయలు చెల్లిస్తూ బిర్యానీ రైస్ దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. బంగ్లాదేశ్ భారతదేశం నుండి వేరుపడాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఆ దేశానికి సాధ్యం కావడం లేదు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మన భారతదేశం నుండి 50,000 టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క టన్నుకి 39,000 రూపాయల చొప్పున మనకి ఆ దేశం 195 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంది. బంగ్లాదేశ్లో ఎక్కువగా ఆహారాన్ని సప్లై చేసే దేశం కేవలం భారతదేశం మాత్రమే. ఒక్కసారి మన దేశం కనుక ఎగుమతులు నిలిపివేస్తే ఆ దేశం ఆకలితో అలమటిస్తుంది. బంగ్లాదేశ్లో వ్యాపారం చేసే దేశాలు అన్నిటిలోకెల్లా కూడా భారతదేశం మాత్రమే అతిపెద్ద దేశం. అంటే ఇప్పటి వరకు మన నుండి ఎక్కువగా దిగుమతులు, ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒక్కసారిగా ఈ వ్యాపార లావాదేవీలను ఆపేస్తే ఏమవుతుందో మీరే ఊహించండి. ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాల్సిందే. బంగ్లాదేశ్ ఆహార ధాన్యాలు కేవలం ఇండియా నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే బంగ్లాదేశ్లో 10 ఇళ్లల్లో బియ్యం వండుకుంటే 7 ఇళ్లల్లో బియ్యం మన దేశానిదే. అంటే ఆ రకంగా వాళ్ళు మన దేశం మీద ఆహార ధాన్యాల విషయంలో ఆధారపడ్డారు. కేవలం గత ఏడాది మన దేశం నుండి 20 లక్షల టన్నుల బియ్యం ధాన్యాలు ఆ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి. ముఖ్యంగా మన దేశానికి చెందిన బాస్మతి రైస్ అంటే బంగ్లాదేశ్లో ఎంతో డిమాండ్ ఉంది. మన దేశానికి చెందిన ఈ బాస్మతి రైస్లో వచ్చే సువాసనల టేస్ట్ ఆ దేశంలో దొరికే బాస్మతిలో లభించదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే దేశాలలో మన భారతదేశమే టాప్ లెవెల్లో ఉంది. అంటే భారతదేశం కంటే తక్కువ రేటుకి ఇంకా వేరే ఏ దేశం కూడా బియ్యాన్ని అమ్మడం సాధ్యం కాదు. ఈ విషయం బంగ్లాదేశ్కి కూడా లేటుగా అయినా లేటెస్ట్గా తెలిసింది. నిజానికి ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ముందే గ్రహించి ఉండాల్సింది. లేదంటే ఇప్పుడు కుప్పిగంతులు వేసిన తర్వాత తిరిగి మన దగ్గరికి అన్నమో రామచంద్ర అనుకుంటూ ఆ దేశం రిక్వెస్ట్ చేస్తూ వచ్చింది. యూనెస్ ప్రభుత్వం మన దేశాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి అని ట్రై చేసింది.
కానీ మనల్ని దాటుకుని వేరే దేశాలతో వ్యాపారం చేయడం వాళ్ళకే నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయం ఆ దేశం మొత్తానికి తెలుసుకోగలిగింది. ఒక రిపోర్టు ప్రకారం గతంలో బంగ్లాదేశ్లో వచ్చిన వరదల కారణంగా 1.1 మిలియన్ టన్నుల బియ్యం పూర్తిగా పాడైపోయాయి. గత ఏడాది మన దేశం నుండే బంగ్లాదేశ్కి 20 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయబడింది. దానిలో 11 లక్షల బియ్యం ఈ వరదల కారణంగా పాడైపోయాయి. మరి ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ ఇండియా నుండి రైస్ కొనుక్కోకపోతే ఇంకా ఏ దేశం నుండి రైస్ కొనుక్కుంటుందో ఆ దేశానికే తెలియాలి. భారతదేశంలో ఎక్కువగా బియ్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఇతర దేశాలకు అతి తక్కువ రేటుకే బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటాము. అసలు బంగ్లాదేశ్ దగ్గర మన అదానీ పవర్ నుండి తీసుకున్న ఎలక్ట్రిసిటీ బకాయిలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో ఆ దేశం వేరే దేశాల నుండి బియ్యం ఎలా కొనుగోలు చేయగలదు? కేవలం ఇదొక్కటే కాదు, బంగ్లాదేశ్లో మన భారతదేశానికి చెందిన మసాలాలకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. పసుపు, కారం పొడి, మరికొన్ని మసాలాలు 70% వరకు ఇండియా నుండే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇక కూరగాయల దిగుమతి కూడా ఆ దేశం దాదాపు 500 కోట్లకు పైగానే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. దీంతో పాటుగా పంచదార, పండ్లు వంటివి కూడా ఆ దేశం మన దేశం నుండి కొనుగోలు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తినే నూనె కూడా మన నుండి కొనుక్కుంటూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ విషయానికి వస్తే బిస్కెట్లు, చిరుతిండ్లు, ఇన్స్టంట్ న్యూడిల్స్, పార్లేజీ బిస్కెట్లు వంటివి బంగ్లాదేశ్లో చాలా పాపులర్. మన పార్లేజీ బిస్కెట్లను వాళ్ళు టీతో పాటు తింటూ ఉంటారు. మన భారతదేశానికి చెందిన ఆహార పదార్థాలే బంగ్లాదేశ్ కిచెన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్ వాళ్ళకి మన భారతదేశానికి చెందిన వస్తువులంటే ఎంత ఇష్టమంటే వాటిని ప్రీమియం వస్తువులుగా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. మన ఆహార పదార్థాలు కానివ్వండి లేదా బియ్యం, మసాలాలు వంటివి వాళ్లకు చాలా ఇష్టం. మామూలుగా మనకి మేడ్ ఇన్ చైనా అనగానే చీప్ క్వాలిటీ ఐటమ్స్ అని ఎలా తెలిసిపోతూ ఉంటుందో, ఇందుకు విరుద్ధంగా బంగ్లాదేశ్లో మాత్రం మేడ్ ఇన్ భారత్ అనగానే హై క్వాలిటీ ప్రీమియం ప్రొడక్ట్స్ అని కస్టమర్స్ భావిస్తారు. మేడ్ ఇన్ భారత్ లేదా మేడ్ ఇన్ ఇండియా అని ట్యాగ్ ఉంటే చాలు, ఎలాంటి ఐటమ్ అయినా సరే క్షణాల్లో హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయి. మరి ఇలాంటి టైంలో మన భారతదేశంతో వ్యాపార సంబంధాలను తెంచుకోవడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ దేశానికే తెలియాలి. ప్రస్తుతానికైతే భారీ స్థాయిలో మన దేశం నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడానికి బంగ్లాదేశ్ ప్రయత్నించింది. కానీ బంగ్లాదేశ్ అడిగినట్టుగా మన దేశం ఆ దేశానికి ఎగుమతి చేస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే మన భారతదేశం ఎప్పుడు కూడా సొంత లాభాన్ని మాత్రమే చూసుకోకుండా పొరుగువారికి కూడా సహాయపడాలి అనే ఆలోచనతోనే ఉంటుంది. దీనికి తోడు మనం ఎలాంటి దేశంతో అయినా సరే సత్సంబంధాలు పెంచుకోవాలి అని చూస్తాము. కానీ యుద్ధాలు, వివాదాలకు మనం ఆమడ దూరంలోనే ఉంటాము. అందుకని బంగ్లాదేశ్కి 50,000 టన్నుల రైస్ దిగుమతి చేయడానికి మనం ఆఫర్ ఇచ్చాము. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.